ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రసంగి గ్రంథము యొక్క వివరణ మాయ వ్యర్థము అనునదే ఈ గ్రంథము యొక్క ముఖ్య సారాంశము. 37 సార్లు మరలా ఈ మాట గ్రంథములో వచ్చుచున్నది. దేవుడు లేని జీవితములో తృప్తిని కనుగొనుటకు వ్యర్థముగా ప్రయాసపడుటయే ఈ పదము గుర్తించుచున్నది. ప్రసంగి అనగా సొలొమోను ఇశ్రాయేలీయుల చరిత్రలోనే ఎంతో గొప్ప జ్ఞానము గలవాడును, శ్రీమంతుడును, ముఖ్యాతిగాంచిన రాజుగా నుండెను. ఆయన సూర్యుని క్రిందనున్న సమస్తమును మానవ దృష్టితో చూచెను. అప్పుడవన్నీయు వ్యర్థమైనవని చూచుచున్నాడు. మానవ హృదయములో దేవుడు ఉంచిన ఒక ఖాళీ స్థలమున్నది. దేవుడు తప్ప వేరే ఏదియు ఆ స్థలమును నింపవీలు పడదు. అధికారము గాని, పేరు ప్రతిష్టలు గాని, ఆస్తి గాని, సుఖము గాని, ప్రఖ్యాతి గాని దానిని ఏమాత్రము నింపలేదు. దేవుని దృష్టితో దాని విలువను లెక్కించున్నప్పుడు జీవితానికి లక్ష్యము, అర్థము ఉన్నది. అప్పుడు తినుట, త్రాగుట, ఆనందించుట, మేలు చేయుట, దేవునికి భయపడుట మొదలైనవన్నీ ఎంతో విలువైనవిగా లెక్కించబడుచున్నవి. ప్రతిదినము మన జీవితమును దేవుడు అనుగ్రహించే ఒక ఈవి అని తలంచున్నప్పుడు సూర్యోదయములో మంచు మరుగైన రీతిగా నిరాశలన్నీ మరుగైపోవును. హెబ్రీ భాషలో ఈ గ్రంథము యొక్క పేరు గొహెలెతు అనబడును. ఒక సంఘములో ప్రసంగించువాడు అని దీని అర్థము. గ్రీకు పదమైన క్లీషియాస్టెస్ అను మాటకు కూడా ఇదే అర్థము. ఈ విధముగా తెలుగులో ప్రసంగి అను పేరు పెట్టబడి ఉన్నది. గ్రంథకర్త సొలొమోను. కాలము సొలొమోను యొక్క అంత్య దినములలో దాదాపుగా క్రీస్తు పూర్వము 935లో. ముఖ్య మాట వ్యర్థము 37 సార్లు. ముఖ్య వచనము 2వ అధ్యాయము 24వ వచనము, 12వ అధ్యాయము 13, 14 వచనములు. ముఖ్య అధ్యాయములు ప్రసంగి 12వ అధ్యాయము. గ్రంథము యొక్క చివరి భాగమునకు ప్రవేశించబోచున్నప్పుడు ప్రసంగి దైవ దృష్టి ద్వారా జీవితమును చూచుచున్నాడు. అయితే అంతకు ముందు సూర్యుని క్రిందనున్న సమస్తమును భౌతిక కండ్లతో అతడు చూచెను. అప్పుడు ఆయనకు సమస్తమును నిష్ప్రయోజనమైనవిగా, అర్ధశూన్యముగా నుండినవి. అయితే సూర్యునికి పైగా ఉన్న దేవుని దృష్టితో జీవితమును చూచినప్పుడు దేవుని ఈవిగా దానిని ఎంచుటకు అన్నియు యథార్థమైనవిగా, మేలుకరమైనవిగా ఉన్నవని గ్రహించగలిగెను. జీవితము యొక్క ముఖ్య సంకల్పము ఏమని ఆయన వెదకినప్పుడు కనుగొన్న జవాబే 12వ అధ్యాయము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. 12వ అధ్యాయము 13వ వచనము అను గమ్యమునకే ప్రసంగి వచ్చి చేరెను. గ్రంథ విభజన మానవ జీవిత ఉద్దేశము ఏమి అని కనుగొనుటకు గ్రంథకర్త జరిగించిన దీర్ఘమైన అన్వేషణయే ఈ గ్రంథము యొక్క సారాంశము. ఈ గ్రంథమును 3 ముఖ్య భాగములుగా విభజింపవచ్చును. మొదటి భాగము సమస్తము వ్యర్థము అనునది. 1వ అధ్యాయము 1వ వచనము నుండి 1వ అధ్యాయము 11 వచనముల వరకు. 2వ భాగము వ్యర్థము అను ఉద్దేశము యొక్క ఆధారములు. 1వ అధ్యాయము 12వ వచనము నుండి 6వ అధ్యాయం 12వ వచనము వరకు. 3వ భాగము వ్యర్థమును జయించి జీవించుటకు బోధన. 7వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ అధ్యాయము 14వ వచనముల వరకు. దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించే మార్గమే శ్రేష్టమైన జీవితమును
సంపాదించుకోగలదు అను తీర్మానమునకు ప్రసంగి చేరుకుంటున్నాడు. దేవుని చిత్తమును విలువైనదిగా ఎంచని వారి జీవితము అపాయములోను భయంకరమైన అపజయములోను జారిపడుచున్నది. ప్రతి సమస్యకు పరిష్కారము కనుగొనేంత వరకు జీవితము ఎవరి కొరకును వేచి ఉండడము లేదు. అయితే సూర్యునికి క్రింద చూచుటకు బదులుగా సూర్యుని పైగా ఒకే కాపరిని తొంగి చూచుట ద్వారా జీవిత రహస్యమునకు జవాబులు దొరుకును. అప్పుడది అర్థవంతమైనదిగాను సంతోషకరమైనదిగాను పరిగణించబడుట నిశ్చయమే. కొన్ని ముఖ్య వివరములు. గ్రంథము, పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రసంగి గ్రంథం 21వ గ్రంథము, అధ్యాయములు 12, వచనములు 222, ప్రశ్నలు 33, ఆజ్ఞలు 34, ప్రవచనములు లేవు, వాగ్దానములు 1, దేవుని యొద్ద నుండి విశేషమైన వర్తమానము లేదు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.